హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఇంగ్లీష్ ఛానల్ టెల్ ఇంగ్లీష్. ఈరోజు ఈ వీడియోలో రోజు మనం మాట్లాడుకునే కొన్ని సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో ఈ వీడియోలో చూద్దామండి. చాలా సింపుల్గా ఉంటుంది. ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. ముందుగా నేను ఆఫీస్కి బయలుదేరుతున్నాను అని ఇంగ్లీష్లో చెప్పడానికి ఐఎమ్ లీవింగ్ ఫర్ ఆఫీస్. ఐఎమ్ లీవింగ్ ఫర్ ఆఫీస్ అని ఇంగ్లీష్లో చెప్పాలి. ఇప్పుడు నేను భోజనం చేస్తున్నాను అని ఇంగ్లీష్లో చెప్పడానికి ఐఎమ్ హ్యావింగ్ ఫుడ్. ఐఎమ్ హ్యావింగ్ ఫుడ్ అని ఇంగ్లీష్లో చెప్పాలి. ఇప్పుడు నాకు బోర్ కొడుతుంది అని ఇంగ్లీష్లో చెప్పడానికి ఐఎమ్ ఫీలింగ్ బోర్డ్. ఐఎమ్ ఫీలింగ్ బోర్డ్. అలాగే ఐఎమ్ గెట్టింగ్ బోర్ అని కూడా ఇంగ్లీష్లో చెప్పచ్చు. రెండింటికి కూడా ఒకటే మీనింగ్. ఇప్పుడు నెక్స్ట్ సెంటెన్స్ ఏంటంటే అతను చాలా కాలంగా ఇక్కడే ఉన్నాడు అని ఇంగ్లీష్లో చెప్పడానికి హీ హ్యాస్ బీన్ హియర్ ఫర్ ఏ లాంగ్. హీ హ్యాస్ బీన్ హియర్ ఫర్ ఏ లాంగ్ అని ఇంగ్లీష్లో చెప్పాలి. ఇప్పుడు ఆందోళన చెందాల్సింది ఏమీ లేదు అని ఇంగ్లీష్లో చెప్పడానికి దెర్ ఈజ్ నథింగ్ టు వరీ. దెర్ ఈజ్ నథింగ్ టు వరీ అని ఇంగ్లీష్లో చెప్పాలి. ఇప్పుడు నెక్స్ట్ సెంటెన్స్ ఏంటో చూద్దాం. మీరు ఎందుకలా అనుకుంటున్నారు, మీకు ఎందుకలా అనిపిస్తుంది అని అంటాం కదా, అలాంటప్పుడు ఇంగ్లీష్లో చెప్పడానికి వై డు యూ థింక్ సో. వై డు యూ థింక్ సో అని ఇంగ్లీష్లో చెప్పాలి. ఇప్పుడు కొంచెం కూడా కాదు అని ఇంగ్లీష్లో చెప్పడానికి నాట్ ఈవెన్ ఏ బిట్. నాట్ ఈవెన్ ఏ బిట్ అని. నెక్స్ట్ సెంటెన్స్ చూద్దాం. మీరు ఎప్పుడు చేరుకుంటారు, ఎవరైనా ఎక్కడికైనా వెళ్తున్నారనుకోండి లేదా వస్తున్నారనుకోండి, మీరు ఎప్పటి వరకు చేరుకుంటారని అడుగుతాం కదా, వెన్ విల్ యూ రీచ్. వెన్ విల్ యూ రీచ్ అని అడగాలి. అలాగే నేను మళ్ళీ వస్తాను అని ఇంగ్లీష్లో చెప్పడానికి ఐ విల్ కమ్ అగైన్. ఐ విల్ కమ్ అగైన్ అని చెప్పాలి. ఇప్పుడు ఐ విల్ కమ్ ఆన్ మండే, మనం సండే కానీ మండే కానీ వెళ్తామనుకోండి, ఐ విల్ కమ్ ఆన్ మండే అని కూడా చెప్పొచ్చు. ఇప్పుడు నెక్స్ట్ సెంటెన్స్ ఏంటో చూద్దాం. నేను చెప్పింది నీకు అర్థమైందా అని ఇంగ్లీష్లో అడగడానికి డిడ్ యూ గెట్ మై పాయింట్. డిడ్ యూ గెట్ మై పాయింట్ అని ఇంగ్లీష్లో అడగాలి. చూసారు కదా ఫ్రెండ్స్, అన్నీ కూడా చాలా సింపుల్గా ఇంగ్లీష్లో నేర్చేసుకోవచ్చు. రోజు ఇలా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరొక వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.